టైం అయిపోతుంది, మళ్ళీ తిరిగి రమ్మంటే రాదు. టైం విల్ ఎండ్. సమయం ముగిసిపోబోతుంది. భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, చక్కగా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే జీవితం వెనక్కి తిరిగి రాదు. మనది పోయే జీవితం తప్ప వచ్చే జీవితం కాదు. పోయేదాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో తెలుసుకోండి. ఎలా మీ గ్రిప్ లోనికి తెచ్చుకోవాలో తెలుసుకోండి. భక్తిగా ఉండండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవునికి నమ్మకత్వంగా ఉండండి. చనిపోయేంత వరకు ఆయన కృపలో వర్ధిల్లి చనిపోండి. ఆయుష్ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. కృప ఎవరు అనుగ్రహించాలి? దేవుడు అనుగ్రహించాలి. రేపు అనేది నీ జీవితంలోకి రావాలంటే ఎవరు రప్పించాలి? దేవుడు రప్పించాలి. ఆయుష్ కాలం పెంచాలంటే ఎవరు పెంచాలి? దేవుడే పెంచాలి. ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈ భూమి మీద నీకు భోజనం దొరకాలంటే ఆయన సెలవు లేక భోజనము తిని సంతోషించుట ఎవనికి నీ సాధ్యము కాదు. అవి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే మనం ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం? దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కాబట్టి భక్తి జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా.